guys, welcome back to my channel. సో ఇది వచ్చేసి నా వార్డ్రోబ్ అన్నమాట. ఓన్లీ నా బట్టలు అండ్ మా చెల్లి బట్టలు మాత్రమే ఉంటాయి. అండ్ ఈ బీరువాలో ఏమేమి ఉన్నాయో మీకైతే ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. సో ఇందులో అయితే ఫేస్ జెల్స్ అండ్ మాయిశ్చరైజర్స్ అయితే పెట్టుకున్నాను. సో ఇందులో అయితే ఓల్డ్ బ్యాంగిల్స్ అండ్ రీయూజ్ చేయాల్సినవన్నీ ఇందులో అయితే పెట్టేస్తాము. సో ఇది వచ్చేసి మా వార్డ్రోబ్ అనమాట. సో ఇటు పక్క అయితే బెల్ట్స్ అండ్ కార్డ్స్ పెట్టుకుంటాను. అండ్ ఇటు పక్క వచ్చేసి ఇలా బ్యాగ్స్ అనేది వేలాడి తీసుకోవచ్చు. బట్ ఏంటంటే నా బ్యాగ్స్ అనేది చాలా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ పెట్టకుండా అక్కడైతే పెట్టేస్తాను. సో ఇది వచ్చేసి నేనైతే పట్టు శారీ మీద శారీ తీసుకొని దానికి మిగిలిపోయిన లేస్ ఉండకుండా సో ఇలా అయితే బెల్ట్ అయితే చేపించుకున్నాను. అండ్ ఇది నారాయణ పట్టు మీదకి వచ్చిన బెల్ట్. అండ్ ఇది యాదగిరిగుట్ట వెళ్ళినప్పుడు ఫ్లైట్లోకి అట్లా బాగుంటుంది కదా, సో నేను అలా చూసి అయితే అక్కడ తీసుకున్నాను. సో ఇక్కడైతే మేము ఫంక్షన్కి మనము ఇలా మనీ తీసుకెళ్తాం కదా, అక్కడ మనీ డైరెక్ట్గా ఇవ్వలేము కాబట్టి ఇలాంటి కార్డ్స్ ఉండాలి. సో ఇలాంటి కార్డ్స్ వచ్చేసి నేను 89 రూపీస్కి రిలయన్స్లో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నా స్కూల్ బెల్ట్ కూడా ఉంది. ఇవన్నీ నా జ్యువెలరీ. ఇవన్నీ డీటెయిల్గా నేనైతే ఒక వ్లాగ్లో చేశాను. సో ఇందులో అయితే స్క్రంచీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇదన్నమాట. ఈ లింక్ మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. సో ఇవన్నీ వచ్చేసి మిగిలిపోయిన షాపింగ్ కవర్స్ అండ్ ఫైల్స్ అండ్ బెడ్షీట్స్ అండ్ పిల్లోస్కి వచ్చిన కుషన్స్. మా చెల్లికి నాకు సేమ్ ట్విన్నింగ్ డ్రెస్సెస్ తీసుకుంది మా మమ్మీ. సో అవన్నమాట. ఈ బ్యాగ్లో వచ్చేసి మా చెల్లి హాఫ్ శారీస్, లంగా జాకెట్లు అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి నేను మీషోలో అయితే బై చేశాను. ఇది వచ్చేసి మనకి టిష్యూ పేపర్ మెటీరియల్తో అయితే వస్తుంది. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే. అండ్ ఇది ఈకో ఫ్రెండ్లీ కూడా. సో ఇది ఎలా యూజ్ చేస్తారో చూపిస్తాను. సో మీరు ఎలా కావాలనుకుంటే ఫ్రాక్స్ అనేది ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో మీకు కూడా కావాలనుకుంటే మీషోలో వెళ్ళి బై చేయండి. ఇదేం ప్రమోషన్ వీడియో వచ్చేసి కాదు. అండ్ ఇక్కడ కూడా నా హాఫ్ శారీస్, స్వెటర్ అండ్ లెగ్గిన్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ కూడా నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసినప్పుడు మా మమ్మీ ఓల్డ్ శారీస్ నేను ఎలా టర్న్ చేశానో ఇందులో అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి నా వెస్ట్రన్ వేర్. ఇవన్నీ కవర్స్లో ఎందుకు పెట్టానంటే ఇందులో పెడితే అవన్నీ ఒకే దాంట్లో సరిపోతాయి అన్నమాట. సో అందుకే ఇలా కవర్స్లో పెట్టాను. ఇది వచ్చేసి మా సెకండ్ బీరువా అనమాట. ఇక్కడ నేనే స్టిక్కర్స్ అతికిచ్చాను. బికాజ్ బీరువా గ్రే కలర్లో ఉంది కాబట్టి అలా వైట్ స్టిక్కర్స్ అతికిస్తే ఇట్లా చెంకి ఇలా మెరుస్తుంది. సో ఇందులోకి వెళ్ళిపోతాం. ఇంకా నా ఛానల్లో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ కావాలనుకునే వీడియోస్ మీరైతే కామెంట్ చేయండి. సో ఇవన్నీ మా మమ్మీ శారీస్ అన్నమాట. సో మీకైతే ఒక్కొక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో అయితే నేను బ్యాంగిల్స్ పెట్టుకుంటున్నాను అండ్ అలాగే స్టిక్కర్స్ కూడా. బికాజ్ ఇలా రబ్బర్ బ్యాండ్ ఎందుకు వేసి పెడతానంటే ఒక్కటి విడిగా ఇండివిజువల్గా పెట్టినా కానీ మా చెల్లనే కాదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది. ఇక్కడ పడేసుకున్నా కానీ 3 ఒకే చోట అయితే ఉంటాయి. అండ్ ఇవి కూడా స్టిక్కర్ ప్యాకెట్స్. చిన్నది క్యారీ చేయడం బెటర్ కదా, సో అంత పెద్దది యూజ్ చేసే బదులు. ఇవన్నీ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవన్నీ నా బ్యాంగిల్స్. సో నేను హాఫ్ శారీ మీదకి వేసుకోవడానికి. ఇందులో కూడా అవే ఉన్నాయి. సో అలా రోల్ చేసి పెట్టేశాను. సో ఈ బ్యాంగిల్స్ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను.
దీనికి అటాచ్డ్ 2 లక్ష్మీదేవి పెద్ద బ్యాంగిల్స్ అయితే వస్తాయన్నమాట. అవి వేసుకోకపోయినవి ఇవి వేసుకుని కానీ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ వస్తుంది. సో ఇటు పక్క అంతా మా సెల్ఫ్లో అన్నీ ఇలా బ్యాగ్స్ పెట్టుకున్నాం. మేము యూజ్ చేయని బట్టలన్నీ అండ్ అప్పుడప్పుడు యూజ్ చేసేటివన్నీ. సో ఈ వార్డ్రోబ్ టూల్స్ మీకు ఎలా నచ్చాయో జస్ట్ కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.